ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు పేరిట మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభు ఒకసారి భూలోకానికి వచ్చి వెళ్ళిపోయాడు. మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. సిలువలో తన రక్తాన్ని మొత్తం కార్చాడు. మరణాన్ని మృంగివేశాడు. సమాధిని గెలిచాడు. పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ రాబోతున్నాడు. మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఎందరైతే ప్రభువును నమ్ముకున్నారో, ఆయన రాజ్యంలో చేర్చబడ్డారో, ఆయన బిడ్డలుగా జీవిస్తున్నారో, వధువు సంఘముగా తయారయ్యారో, ఆయన వారిని తీసుకుపోవటానికి మధ్యాకాశానికి వస్తున్నాడు. మేఘాలు పంపిస్తాడు, దేవదూతలు పంపిస్తాడు. ఆ దేవదూతలు వారిని సిద్ధపరుచుకొని మేఘాల మీద మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుని పరలోకంలో పెండ్లి విందుకు వెళ్ళిపోతాడు. ఏవేలు వ్రాస్తున్నాడు 2:16 పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుంచి పెళ్లి కుమార్తె గదిలో నుంచి రావాలి. ఒక వివాహం జరగబోతుంది. ఆ వివాహానికి వెళ్ళాలి. పెళ్లి కుమార్తెగా వెళ్ళాలి. పెళ్లి పెద్దగా వెళ్ళబోతున్నావా, పెళ్లి కుమార్తెగా వెళ్ళబోతున్నావా? 7 ఏళ్ళు పెండ్లి విందు పరలోకంలో జరుగుతుంది. ఆ 7 ఏళ్ళు భూలోకంలో మహాశ్రమలు జరగబోతున్నాయి. అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త వారిద్దరూ ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నారు. సాతాను యొక్క ఆధ్వర్యంలో 7 ఏళ్ళు పరిపాలిస్తారు. 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత యేసుప్రభువు భూలోకానికి వస్తాడు. అది 3వ రాకడ. ఒకడి మీద కాలు పెడతాడు, ప్రధలైపోతుంది. అప్పుడు యుద్ధం జరుగుతుంది. అంత్యక్రీస్తుకి అబద్ధ ప్రవక్తకి యేసుప్రభు వారికి యుద్ధం జరుగుతుంది. దానినే హర్మగిద్దోను యుద్ధం అన్నారు. ఆ యుద్ధంలో యాంటిక్రీస్తు అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తుని వారిని ఓడించి వారిని నరకంలో పడేస్తాడు. సాతానులను బంధించి పాతాళంలో బంధిస్తాడు. 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు ఈ ప్రపంచాన్ని. ఆయన రాజ్యము 1000 ఏళ్ళు ఈ ప్రపంచము. ఆ 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆ సాతానుల పాతాలను తీసి మరలా యుద్ధం జరుగుతుంది. దాన్ని గోగు మాగోగు యుద్ధం అన్నారు. ఆ యుద్ధంలో సాతానులను బంధించి అగ్నిగంధకాల్లో పడవేసి సమూలంగా ధ్వంసించేస్తాడు. ఈ ఆకాశం, ఈ భూమి కాల్చివేసి కొత్త ఆకాశము, కొత్త భూమి, నిరంతర దైవ సామ్రాజ్యం, ఎండ్లెస్ కింగ్డమ్. అటువంటి రాజ్యానికి నన్ను సిద్ధపరచడానికే దేవుడు లోకానికి వచ్చాడు యేసు ప్రభువుగా. ఆయనను మనం స్వీకరించాలి, ఆయన ఆహ్వానించాలి. ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే, ఆయన పెళ్లి కుమార్తెగా మనం ఉండాలంటే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి? పెళ్లి అంటే దైవబోళన్ని కథలు. అవి పెళ్లి చేయాలంటే పెళ్లి చేసి చూడిల్లు కట్టి చూడంటారు సామెత. పెళ్లి అనగానే మరి పెళ్లి అంటే పెళ్లి స్నానాలు, మంగళ స్నానాలు, నలుగులు, స్నానాలు, వస్త్రాలు, ఇవన్నీ కావాలి. పెళ్లికి లక్షల ఖర్చు. భూలోకం పెళ్లికి లక్షల ఖర్చు అయితే ఇక పరలోక పెళ్లికి ఎంత ఖర్చు ఉండాలా? ఎంత ఖర్చు అవుతుంది? పెళ్లిలో ప్రధానమైనది ప్రధానం. దానికి ముందు పెళ్లి మాట్లాడుకుంటారు. తర్వాత ప్రధానానికి ముందు స్నానాలు చేస్తారు. ఆ తర్వాత వస్త్రాలు, ఆ తర్వాత ప్రధానం, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత రిసెప్షన్. ప్రధానము, పెళ్లి, రిసెప్షన్. బైబిల్ పరంగా ఆలోచిస్తే ప్రధానం పెళ్లి చేసేసాడు ఆ యొక్క పౌలు గారు. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 2 చదవండి. దేవాశక్తితో మీరు ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని చాలు మిమ్మును ప్రధానము చేసి తిని. పెండు కుమార్తె అంటే ఈ సార్వత్రిక సంఘాన్ని పెండు కుమార్తె అంటున్నారు. సార్వత్రిక సంఘంలో ఎవరైతే ప్రభువును వెంబడిస్తున్నారో మనస వాచ కర్మణ, వారిని సీయోను కుమారి, పెండు కుమార్తె అన్నారు. ఈ యెరూషలేము కుమార్తెలు అంటే మామూలు పైకి విశ్వాసం అంతే. పైకి భక్తి, లోపల యుక్తి, కుయుక్తి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు యెరూషలేము కుమార్తెలు. సీయోను కుమార్ అంటే పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు ప్రధానం చేశాడు. ఆ వధువు సంఘంలో ఆ బల్లసదులు ఎగిరే ఆ పావురంలా నువ్వు ఉండాలి. దానికి ముందు పెళ్లికి ముందు నలుగు వేస్తారు. నలుగులు ఏమేస్తారండి? పసుపు.
తర్వాత నెయ్యి నూనె వేస్తారు, మొత్తం కలిపి మొత్తం రుద్దుతారు. నల్లగొండి తెల్లగైపోవాలి. పెళ్ళికలు రావాలన్నమాట, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కానీ. అంతవరకు మామూలే. ఈ పెళ్ళికలు రావాలంటే నాకు పసుపు తగలాల. పసుపుకి ముందు కొమ్ములు, పసుపు ఒక తయారుగా పసుపు కొమ్ములు ఉంటాయి. ఆ కొమ్ములు చిన్న కొడతారు, నలగ కొడతారు. నలగ కొడితే పసుపు అవుతుంది. ఆ పసుపు నూనెనే వేస్తారు, అది రుద్దుతారు. మనం పసుపు రాసుకోకూడదండి అంటారు మనోళ్ళు. పసుపు రాసుకోకూడదండి. పెళ్ళిళ్ళు చాలా గందరగోళాలు. ఒక నక్షత్రం వేయొద్దు అంటాడు. పెళ్ళి నక్షత్రం వేయరాడు. అందరు పెళ్లి చెడగొట్టేవాళ్ళే కానీ అరే హాయిగా సంతోషంగా వాళ్ళు ఎవడో డబ్బులు అప్పులు చేసి పెళ్లి చేసుకుని పెద్దకి పెళ్లి చేసుకున్నాడు రా అని సహాయం చేసేవాళ్ళు లేరు. కానీ బొట్లు పెట్టేవాళ్ళు ఎక్కువైపోతారండి. ఎప్పుడైతే నలుగు అయిపోతుందో రుద్దుతారు. ఎంతమంది రుద్దుతారో ఒళ్ళు పాటలో నలుగు పాటలు ఉంటాయి, రుద్దుళ్ళు ఎక్కువ. ఈ రుద్దడంలో వాడికి రంగు వచ్చేస్తుంది అంతే. అప్పుడు తర్వాత మంగళ స్నానాలు. ఈ స్నానాలు అంటే చెప్పలేవేక అన్ని ఆటలు ఆడుతూ ఉంటారు, నీళ్ళతో కొట్టుకుంటారు, సంతోషం వేడుక. ఇక స్నానాలు అయిపోయిన తర్వాత మంచి వస్త్రాలు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వస్త్రాలు, పెళ్లి కొడుకు వస్త్రాలు వేసుకుని ఇద్దరు ప్రధానంగా కూర్చుంటారు. ఆ తర్వాత ఇది పెళ్లి తంతు. అయితే ఈ సమయంలో నేను చెప్పేది ఏమిటంటే, నువ్వు పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి, వధువు సంఘంగా సిద్ధపడాలి, నువ్వు యేసయ్యను ఎదుర్కోవాలి. అంటే నువ్వు 7 స్నానాలు చేయాలి. పెళ్లికి మరి ఎదుర్కోవాలంటే 7 స్నానాలు. దీనికి సాదృశ్యంగా 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో ఒక చరిత్ర అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. సిరియా రాజు యొక్క సైన్యాధిపతి నయమాన్ అనేవాడు ఉన్నాడు. చూడండి 5:1 నుంచి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండేను. అతని చేత యెహోవా సిరియా దేశానికి జయము కలుగు చేసి ఉండెను కనుక అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. కానీ అతడు కుష్ఠితో బయలుదేరి పోయి ఉండేది. ఒక చిన్నదాని చెరకుడి తీగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. సరే ఈ యొక్క నయమాను గొప్పవాడిపోయాడు, సైన్యాధిపతి, దేశాలు జయిస్తున్నాడు. తన యజమాను రాజుగారి కంటే ఎంతో ప్రేమ. మా సైన్యాధిపతి ఆయన లేకపోతే మేము లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఈయన బయటికి పలకేల మాత, ఇంట్లో ఏగల మాత అంటారు చూసారా, అలాగా ఇది లోపల కుష్టి వ్యాధి. ఇంత మహాబలశాలే కానీ వాడికి కుష్టి వ్యాధి పట్టుకుంది. ఆ చీడ పట్టుకుంది, అది పట్టుకుంటే అంతే. ఎవడైనా నీ పాపం పట్టుకుందంటే, నీ చీడ పట్టుకుందంటే వ్యాధి. కుష్టి వ్యాధికైనా మందు ఉంది కానీ పాపరోగానికి మందు లేదన్నాడు ఒక ఆయన. కుష్టి వ్యాధికైనా మందు ఉంది కానీ ఆ రోజుల్లో మందు లేని రోజులు అవి. కుష్ఠరోగి అయితే వాడు ఊరిలోకి రాకూడదు, ఊరు బయట ఉండాలా. వాడు కనబడితే రాళ్ళతో పాటు అదో పెద్ద విచిత్రం, అది భయంకరం. ఆ వ్యాధి పగవాడికి కూడా రాకూడదు. ఆ రోజుల్లో ఇంట్లోకి రాగానే బాధ, వేదన, ఘోష, వాళ్ళ ఆవిడి ఇద్దరు కూర్చుని ఏడ్చుకోవటం. ఈ చిన్న అమ్మాయి ఆ ఇస్రాయేల్ దేశంలో ఒక అమ్మాయిని తీసుకొచ్చారు పనికత్తిగా. అమ్మగారి దగ్గర పని చేస్తుంది. హై గారు బాయ్ 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 హాయ్ హాయ్ అంటున్నారు బయట. లోపల ఇద్దరు ఏడ్పులు. ఇది గమనించింది అంటుంది. ఆ అమ్మాయి చెప్తుందా, సోమరోజులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలని నేనెంతో కోరుతున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలతో ఆయనను చెప్పాడు. అయ్యా మా దేశంలో ప్రవక్త ఉన్నాడు ఆయన. అమ్మా మా దేశంలో ప్రవక్త ఉన్నాడు అమ్మా. ఆ ప్రవక్త దగ్గర వెళితే చాలు నీ భర్త స్వస్థత కలుగుతుంది, ఈ రోగం పోతుంది, ఈ కుష్టు పోతుంది, ఈ పాపం పోతుంది. వెంటనే నయమానికి చెప్పింది భార్య. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఇలాగ పరిస్థితులు అయ్యా. రాజుగారు వెంటనే లేఖ రాశాడు. ఇదిగో నా సైన్యాధిపతి యోధాను యోధుడు దగ్గర పంపిస్తున్నా, అతను కుష్టి వ్యాధి ఉంది, నువ్వు నయం చేయాలని ఆ యొక్క ఇశ్రాయేల్ రాజుని పంపించాడు. ఆయన బట్టలు చెప్పుకొని నేనేమంటున్నా బాబు, చూసావా ఈ సిరియా రాజు నా మీద యుద్ధం చేయడానికి ఏ కారణం లేక లేని కారణం మోపి కుష్టి వ్యాధిని బాగు చేసావు నేనా అని బట్టలు చెప్పుకుని ఏడుస్తున్న పరిస్థితుల్లో ప్రవక్తకు తెలిసింది. ఏరియా జై రాజా వాడిని అది పంపమన్నాడు. నువ్వెందుకు గోక్కుంటావు, బెరగోక్కుంటావురా బాబు. పంపించాడు. పంపిస్తే వస్తున్నాడు. ఇక వస్తాడు. ఏం జరిగిందో
చూడండి 5వ అధ్యాయంలో. నువ్వు యోర్దాను దిగబోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగయి నువ్వు శుద్ధుడు ఒకదని. అయితే ఈ ఏలి గొప్ప ప్రవక్త, అగ్ని రథాలతో ఆకాశానికి ఆరోహణమై ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయాడు ప్రవక్త, అగ్ని ప్రవక్త ఆయన. చూశాడు, ఒరే బాబు వీడు మన దగ్గర రావడం ఎందుకు, అసలు రోగం ఉందాడికి. దూతను పంపాడు, ఏయ్ నయమాన్ వెనక్కి వెళ్ళిపో, యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయి, నువ్వు శుద్ధుడు అయిపోతావు పొమ్మన్నాడు. ఈయన అనుకున్నాడు, నేను సైన్యాధిపతిని, మా రాజుగారు పంపారు, గోడంత కట్టలు డబ్బులు తెచ్చా, ఈ డబ్బులు కాసిపడిపోతాడు అంత పిచ్చోళ్ళు, ఏదో హోమ్కి ఏమంటే పోతుంది అనుకున్నాడు. యుగో ఉంటుంది కదా, ఆ యుగో ఉంది. ఇక ఆయన కోపం వచ్చేస్తున్నారా, ఎంత టోన్లు వస్తే వెళ్ళిపోమంటాడా, దగ్గర కూడా రానివ్వడా, చూడ్డా, మాట్లాడ్డా, చెప్పు రథం అన్నాడు. వెళ్ళిపోతున్నారు. అప్పుడు పనివాడు అన్నాడు, అయ్యా అతను ఏదో ఇంకో పని చేయమని చేసే దమ్ము నీకుంది కదా, శక్తి నీకుంది కదా, నువ్వేమైనా చేయగలవు కదా. ఒక చిన్న మాట చెప్పాడు, యోర్దానులో నదిలో మునిగి 7 సార్లు. ఏమా మనం ఇంటూ తిరిగాడు, గొప్ప గొప్ప నదుల్లో మునిగారా, ఏం కాలేదు. ఈ యోర్దాను బుడబ చిన్న చిన్న నదుల మునిగి వస్తుందిరా. అదే నా మాట ఇది, ప్లీజ్ 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 ప్లీజ్. ఆయనకు బీపీ తగ్గింది. సరేరా నీ మాట ఎందుకు కాదా, తీర్పురా అన్నాడు. అప్పుడేం జరిగిందండి, 7 మార్లు మునగగా పసిపిల్ల దేహం. ఇదండి దేవుడు అంటే దేవుడే, ఆయన ఏమైనా చేయగలడు. ఉన్నది లేనట్లుగా చేయగలడు, లేని ఉన్నట్లుగా చేయగలడు. నీ వ్యాధి నయం చేయగలడు, నీ వ్యాధితో చంపగలడండి. ఇటువంటి దేవుని వెనక పెట్టేస్తావా, వద్దంటారా. అది దేవుడు గాలి వదిలే, దేవుడు నేల వదిలే, దేవుడు నీరు వదిలే. దేవుడిచ్చి గాలి కావాలి, దేవుడిచ్చి నేల కావాలి, దేవుడిచ్చి నీరు కావాలి, దేవుడిచ్చి అన్నీ కావాలా, ఆయన అక్కర్లా. ఇది ఎంత ఘోరం అండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, భారతదేశ ప్రజలారా, దేవుడు అంటే ఎంతో భయం మీకు, దేవుడు అంటే ఎంతో భక్తి. ఆ దేవుడు యేసు నమ్మండి. ఎంతోమంది నమ్ముకుంటున్నారు. ఇది మతం అని, జాతి అని. దేవుడికి జాతి కులం మతం ఉండదండి. మనము కల్పించుకున్నాం, ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం, మన గొప్పలు వేసుకున్నాం, మన గిరిగీసుకున్నాం. గీత దాటి బయటికి రా. నీ వ్యాధి పోవాలంటే, నీ కుష్టి వ్యాధి పోవాలంటే, నీ పాప రోగం పోవాలంటే ఏసే. మరి ఎవరి వలన నువ్వు రక్షణ కలగదు, ఈ నామమునే రక్షణ పొందవలని. కానీ ఆకాశం మీద మనుషులలో మరి ఏ నామమున రక్షకుడు లేడు. ఏసంటే రక్షించేవాడు, నీ పాపము నుంచి, నీ శాపము నుంచి, నీ వ్యాధి నుంచి విడుదల కలిగించేవాడండి. అటువంటి ప్రభువుని ప్రక్కన పెడితే ఏమైపోతాడు. నా ప్రియురాలా అని పిలుస్తున్నాడు కనుక, ప్రయాసపడి భారమోత్సవ సమస్తమైన వారలారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతి శాంతి ఇస్తానని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక 7 సార్లు మునగగానే, ఒకసారి మునిగాడు, రెండోసారి మునిగాడు ఇవ్వట్ల, మూడోసారి మునిగాడు ఎంత నాకు తెలిసిలేరా బాబు అనుకుంటాడు. 7 సార్లు మునగగానే దేహము కుష్టి వ్యాధి పోయింది, పసిపిల్లల దేహం అయిపోయింది. వెంటనే వచ్చాడు, ఏడుస్తున్నాడు. అయ్యా రాజా అన్నాడు. ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా ఇగో ఈ కట్టలు ఇచ్చావు, తీసుకో. ఈ కట్టలు నాకెందుకురా అయ్యా, మరి ఏంటన్నాడు. నాకేమో వెళ్ళిపోరా, సంతోషంగా ఉంటే చాలు అన్నాడు ప్రవక్త. అప్పుడన్నాడు, అయ్యా కొంచెం మట్టి అయినా, నీ మట్టి ఇస్తే నేను తీసుకుపోయి నేను దేవుడు దండం పెట్టుకుంటాను అన్నాడు. అలాగే నా ప్రియ సహోదరులారా, దేవుడు అంటే ఆయన నీ వ్యాధిని నయం చేయగలడు, నీ సమస్యను పరిష్కరించగలడు, నీకు శాంతినివ్వగలడు, నీకు నెమ్మది ఇవ్వగలడు, నీ కోరిక నెరవేర్చేవాడండి నీ దేవుడు. 7 సార్లు మునిగాడు. అయితే ఒక పాపి వాడు పెండ్లు కుమార్తెగా మారాలి, ఒక విశ్వాసి పెండ్లు కుమార్తెగా మారాలి, ప్రభువుని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలంటే, పెండ్లు కుమార్తెగా మారాలంటే 7 స్నానాలు చేయాలని చెప్పాడు. నయమాను 7 సార్లు స్నానం చేశాడు. అహరోను గురించి చెప్పాడు. అహరోను ప్రతిష్ఠించాలంటే, దేవునికి ప్రతిష్ఠించబడాలంటే ముందు స్నానం చేయాలని, ఆ తర్వాత పవిత్ర వస్త్రాలు వేసుకుంటేనే
దేవుని యాజకుడిగా ఉంటాడు. కనుక అహరోను స్నానం, ఆ కొడుకులు స్నానం, ఇక్కడ నయమాను స్నానం చేయాలి. నీ దేహము నువ్వు శుభ్రపడాలంటే, నీ మురికి పోవాలంటే స్నానం కావాలి. ఒక స్నానము సర్వాంగ స్నానం, ఇది శరీర సంబంధమైన స్నానం. ప్రభు అన్నాడు, ఆ శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. అప్పుడు సీమోను పేతురు అన్నాడు, అయ్యా నా పాదాలు కడగకూడదు అన్నాడు. మరి నీ పాదాలు కడగ, నీకు దానికి సంబంధం లేదు అన్నాడు. అయితే నా ఒళ్ళంతా కడిగామన్నాడు. అన్నాడు ప్రభు, స్నానము చేసిన వాడు పాదాలు కడుక్కుంటే చాలు రాదు. ఒక స్నానం బాప్తిస్తూ ఉన్నాడు, స్నానం బాప్తిస్తం. కనుక 7 స్నానం. ఒక విశ్వాసి దేవుని బిడ్డగా, ఒక కన్యకగా, వధువుగా, క్రీస్తు యొక్క ప్రియురాలుగా మారాలంటే 7 స్నానాలు చెప్పాడు పెద్దయ్య గారు. ఒకటి కన్నీటి స్నానం. ఆ పాపాత్మురాలు యేసయ్య దగ్గరికి వచ్చి, ఆ పేరు సీమోను ఇంట్లో ఆయన కాళ్ళు కన్నీటితో కడిగిందట, కన్నీటితో తడిపిందట, తల వెంట్రుకలతో తుడిచిందట. ఒకటి క్రైస్తవ విశ్వాసి నువ్వు దేవుని బిడ్డగా మారాలంటే, వధువు సంఘముగా మారాలంటే, వధువు సంఘములో చేరాలంటే, పవిత్రాల కన్యకగా నువ్వు ఉండాలంటే ఒకటి కన్నీటి స్నానం అన్నాడు. కన్నీటి స్నానం అదే మారు మనస్సు, పశ్చాత్తాపం. ప్రభు అన్నాడు, ఆమె విస్తారముగా ప్రేమించదు కనుక ఆవిడ విస్తార పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో 44 చదవండి. 44 తిరిగి, ఓ సిమోను ఇట్లంటున్నాడు. అలానుకుంటున్నారు, ఏంద్రీ పాపాత్మురాలు ఆయన కాళ్ళ దగ్గర ఉండేందిరా, తల తుడుతుందేందిరా బాబు, ఇదే అడ్డళ్ళు చీపు అండేంది అనుకుంటున్నారు వీళ్ళంతా. నువ్వు నా పాదం, అరే నన్ను పిలిచి నా ఇంట్లోకి రాగానే పాదాలు నీళ్ళు ఇచ్చావురా, కన్నీళ్లతో పాదాలు తడిపిందిరా నాయన. తల నువ్వు టవలన్నీ ఇచ్చావురా, ఆవిడ తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచిందిరా. నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావురా, నా తల మీద నీ నన్ను పెట్టావురా. అయ్యా మా ఇంటికి రా, కాళ్ళకు నీళ్ళు ఇచ్చావా, నువ్వు టవల్ ఇచ్చావా, ముద్దు పెట్టుకున్నావా, నా తలకు నూనె పెట్టావురా, నా పాదాలకు అత్తరు పూసిందిరా, కన్నీళ్లతో నా పాదాలు తడిపిందిరా, తల వెంట్రుకలతో తుడిచిందిరా. ఆమె విస్తారముగా ప్రేమించదు కనుక విస్తార పాపములు క్షమించపో. ఏమిటండి ఇది? బట్టి అంటే ఏదో తూతు మందర బట్టా, బైబిల్ చదివేలాగా తూతు 2 ముక్కలు ప్రార్థన, ఓ రాను పోను, ఆ మీటింగ్లు అక్కడికి వెళ్ళాలి, ఈ మీటింగ్కి వెళ్ళాలా, ఏంటిది? వడతూపులకి పడిపోద్ది చెట్టు, వడతూపుతుందండి చట్నీ, ఊపుతుందండి చట్నీ. బా ఏ ఊపుతుందో ఉడత, ఎలాగే వడతూపులు అన్నాడు, వడతూపులకి పడుతుందా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజే మార్చుకో జీవితాన్ని. నాటకాలు చేయకు దేవుడి దగ్గర, ఎక్కడైనా నాటకాలు చేయి, చేస్తే చేయలేదు మానే. ఎవరు చేయమన్నారు నిన్ను? ఆయన టీవీ చూసుకుంటా కూర్చో, అదే సెల్ ఫోన్ చూసుకుంటా కూర్చో. ప్రభు త్వరగా రాబోతున్నాడు. నువ్వు పెండు కుమార్తె వరుసలో ఉండాలి. పెండు కుమారే గదిలో నుంచి రావాలి. పెండు కుమారుడు వస్తున్నాడు. ఆవిడ వాడి పిచ్చి మాటలా 2000 సంవత్సరాలు చెప్పకుండా వస్తున్నారంటే ఇంకా సిద్ధపడింది లేదు, ఏమీ లేదు. క్షమించండి, ఇక సమయంలో ప్రభు త్వరగా రాబోతున్నాడు. 7 స్నానాలు చేయాలి. నువ్వు పెండు కుమార్తెగా మారాలంటే. యేసయ్య నిన్ను చూచి ఎస్తేరుని చూచాడు, రాణి ఎస్తేరు కమాన్. ఎస్తేరు 12 నెలల స్నానాలు చేసిందట. 12 నెలలు 6 మాసాలు గోపరసాలు భక్త్యాసం చేసిందట. 6 మాసాలు పరిమళ కిల్లుతో స్నానాలు చేసి వెళ్ళింది రాజు దగ్గరికి. ఎస్తేరు కమాన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈ రోజుల్లో ఉన్నావు, ఇంకా ఆలస్యం చేస్తున్నావు. 7 స్నానాలు చేశాడు. నయమానే కుష్ఠరోగి పసిపిల్లల దేహం అయిపోయింది. వధువు సంఘములో కన్యకగా మారాలంటే, క్రీస్తుకు రాణి కావాలంటే, 1 కన్నీటి స్నానం, 2 రక్త స్నానం అన్నాడు. ఎప్పుడైతే ప్రభువును నువ్వు ఆహ్వానిస్తావో, నువ్వు మారు మనసు పొందుతావో, నీ హృదయంలో ప్రభు వస్తాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 ఏముంది?
నా బైబిల్లో ఆ హెబ్రీ పత్రిక పోయింది, నలిగిపోయి మొత్తం పాడైపోయి అంత కనబడలేదు. హెబ్రీ రాష్ట్ర పత్రిక 9:14. నిత్యుడుగా ఆత్మ ద్వారా నిర్దోషినిగా అప్పగించుకున్నా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియను విడిచి నీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తుంది. నిర్జీవ క్రియను విడిసర్జించడానికి నీ మనస్సాక్షిని శుద్ధి చేసేది యేసయ్య రక్తం మాత్రమే. 10వ అధ్యాయంలో 22 చదవండి. 10:22. ఉదక నుండి చేరుదము అన్నాడు. క్రీస్తు రక్తము 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 7:1-7. ఈ 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం చూడకుండా రావాలి మనకంటే. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచి మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుంచి నిన్ను పవిత్రునిగా, తర్వాత మనం పాపము లేని వారమని చెప్పుకుని ఎడగా మనల్ని మనమే మోసపుచ్చుకున్నాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములు మనం ఒప్పుకుని ఎడలా నమ్మదగిన వాడు నీతిమంతుడైనా క్షమించి సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తును. ఇది 2వ స్థానం, రక్త స్నానం అన్నది. ఆ రక్త ప్రోక్షణ మీదకి రావాలి, ఆ రక్షణ నీలోకి రావాలి. ఇదే రక్త స్నానం అన్నాడు. 3వది ఉదక స్నానం అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 27లో అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఉండినట్లు తన ఎదుట నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత తను తాను అప్పగించుకున్నాడు. ఉదక స్నానము, వాక్యముతో స్నానము, ఉదక స్నానము, బాప్తిస్మము. 4వది ఆత్మస్నానం అన్నాడు. ఆత్మస్నానం. 5వది అగ్నిస్నానం. అగ్నిస్నానం అంటే ఏంటి గారు? ఆత్మస్నానం అంటే దేవుని ఆత్మ మన మీదకి రావడం, మనలోనికి రావడం. ఉదక స్నానం అంటే బాప్తిసం పొందడం, దేవుని వాక్యముతో నింపబడడం. రక్త స్నానం అంటే యేసు రక్తం ద్వారా పవిత్రపరచబడడం. కన్నీటి స్నానం అంటే పశ్చాత్తాపము, మారు మనస్సు. ఈ అగ్ని స్నానం ఏంటండి? యెషయా 6వ అధ్యాయంలో 5 చదవండి. 1 కన్నీటి స్నానము, 2 రక్త స్నానము, 3 ఉదక స్నానము, 4 ఆత్మ స్నానము, 5 అగ్ని స్నానము. 5 నుంచి నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని కనులారా సూచించుంటిని. ఒకడు తాను బలిపీఠమును కారుతో తీసిన నుప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇదిగో ఇది నీ పెదవులకు తగిలినది కనుక నీ పాపాలకు ప్రాయశ్చిత్తమైపోయింది, నీ దోషము తొలగిపోయాను. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువును చూస్తున్నాడు. యెషయా చూసి భయపడిపోతున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, ప్రజల దగ్గర ఉన్నానంటే అప్పుడు దోత ఒక నిప్పు పట్టుకొచ్చాడు, అగ్ని పెదవులు పెట్టాడట, కాల్చాడట. నీ పెదవులకు తగిలింది, నీ పాపం పరిహారం అయిపోయింది. దీని అగ్ని స్నానం అన్నాడు. ఆత్మ స్నానము, అగ్ని స్నానం. ఆ తర్వాత శ్రమల స్నానం. అయ్యగారు ఏమైనా పని శ్రమలు అంటే మహాబాధ, మేము పడలేమండి. ఏసీ లేకపోతే ఎలాగండి, కారు లేకపోతే ఎలాగండి, మీటింగ్ పల్లెటూరులు పెడతారు, నేను పల్లెటూరు ఉండలేనండి, నాకు ఏసీ రూమ్ కావాలా, నాకు 50,000 కావాలా, నాకు ఏసీ రూమ్ కావాలా, ఏసీ కారు కావాలా. నువ్వు దేనికి వచ్చావు? చావుకు వచ్చావా, సావడానికి వచ్చావా? నువ్వు సావడానికి వచ్చావా, చావుకు వచ్చావా? మా నాన్నగారు చెప్పాడు, చావు అంటే రే పూటకు ముద్ద పండుగ ఒక బట్టలు అన్నాడు. అంతే.
సరే ఈరోజు మారిపోయాయి అన్నయ్య, ఈరోజు మారిపోయాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు క్రీస్తు యొక్క వధువు కన్యకగా ఉండాలంటే, పవిత్రమైన కన్యకగా ఆ పెండ్లి వరుసలో నువ్వు ఉండాలి. ఆ పెండ్లి విందుకి వెళ్ళాలి, ప్రభు ప్రక్కన కూర్చోవాలి. 1 కన్నీటి స్నానం, 2 రక్త స్నానము, 3 నీటి బాప్తిస్మము, అదే వాక్యంతో తడవడం. 4 ఆత్మ స్నానము, దేవుని ఆత్మ చేత ఆవరణ. ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతావో దేవుని ఆత్మ నీ మీదకి వచ్చేస్తుందంటే. చూడండి అపోస్తల కార్యగ్రంథంలో చాలా మంది అంటారు, అయ్యా 10,000 ఇస్తే నీకు అభిషేకం ఇప్పిస్తారా? ఎంత ఇస్తే? 10,000 ఇస్తే ఆత్మాభిషేకం వరాల భాష వరం వస్తుందంట. అది వ్యాపారం చేసి ఇచ్చారు. మావాడు అంటాడు, అయ్యా నువ్వు అక్కడికి వెళ్తే దేవుని ఆత్మ వచ్చేస్తాను అయ్యా, మీరు ఎక్కడున్నప్పుడు రాదా? అక్కడికి వెళ్తే వస్తుంది, ఇక్కడ ఉంటే రాదా? చూడండి పేతురు మాట్లాడుతున్నాడు 2వ అధ్యాయంలో 37 రే దేవుడు యేసు ప్రభు వచ్చాడు రా, ఆయన అన్యాయంగా చంపేశారా, మీరు దేవుడు బతికించారు రా. వారు ఈ మాట విని హృదయంలో మెచ్చుకొని, సహోదరులారా మీరు ఏం చెయ్యాలి? ఆయన మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అంటే 10,000 ఇస్తే పరిశుద్ధాత్మ రావడం కాదు, గెంతులు వేయడానికే. వాక్యాన్ని వక్రీకరిస్తున్నారంటే మా దగ్గరికి వచ్చే పరిశుద్ధాత్మ వస్తుంది. మంచిదే, నువ్వు భాషలు మాట్లాడుతున్నా మంచిది, నేను వ్యతిరేకం కాదు. మరి అబద్ధాలు ఎందుకు ఆడుతున్నా, మోసాలు ఎందుకు చేస్తున్నా? దేవుని ఆత్మ నీలో ఉంటే అసూయ ఎందుకు నీకు? ద్వేషం ఎందుకు నీకు? పగ ఎందుకు నీకు? నువ్వు శరీర సంబంధివా ఆత్మ సంబంధివా? 1 కన్నీటి స్నానము, 2 రక్త స్నానము, 3 ఉదక స్నానము, 4 ఆత్మ స్నానము, 5 అగ్ని స్నానము, 6 శ్రమల స్నానము, 7 పరిమళ స్నానము. ఇస్తేరు 7 స్నానాలు చేసింది, రాజు దగ్గరికి వెళ్ళింది, తీసుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు పరలోకి వెళ్ళాలంటే 7 స్నానాలు చేయాలి. నయమాను 7 స్నానాలు చేశాడు, శుద్ధుడైపోయాడు. నువ్వు 7 స్నానాలు చేస్తే నువ్వు దేవుని యొక్క పెండ్లి కుమార్తెగా మారిపోయి ఆ పరలోకములో ఆ విందులో ఉంటావని, అటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ పరమాత్ముడు నీకు అనుగ్రహించాలని మరి ఒకసారి ప్రభువుని వేడుతున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించడం మా పరలోకపు తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. నీ బిడ్డగా నీ పెండ్లి కుమార్తెగా నేను ఉండాలి, ఆ వరుసలో నేను ఉండాలి. నేను సియోను కుమారిగా ఉండాలి. ఓ యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనిపించాడా? మీకు చెప్పండి, మీ ప్రియురాలు మూర్ఛిల్లుతుందని. ఆ స్థితి మనకు కావాలి ప్రభువా. ఓ యెరూషలేము కుమార్తెలారా, నన్ను లేపకండి మీరు. అటువంటి 7 స్నానాలు చేసి, ఆ పరిమళ స్నానాలు, ఆ మంగళ స్నానాలు చేసి నీ పెండ్లి కుమార్తెగా ఆ వరుసలో ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసయ్య శక్తి కలిగిన నామమున వేడుకొంచున్నాను తండ్రి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం నీ తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయును గాక. ఆమేన్.